ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఆదరణ అనే విషయానికి మనకు వెళ్ళినప్పుడు ఆ ఆదరణ ఒక మనిషి యొక్క మాటలు చాలకపోవచ్చు, కానీ దేవుని మాటల వలన మనిషి ఆదరణ పొందుతాడు. ఏమిటా దేవుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే. ఏమండి, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు వచ్చాయా? ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డారా? అంటే ఇంకిన్ని కష్టాలు వచ్చాయని మీరు ఆత్మహత్య ఏం చేసేసుకోలేదు కదా ఇప్పటి వరకు. అంటే మీరు మోయగలిగిన భారాన్నే పెట్టాడు. దేవుడు నమ్మదగినవాడట. మీరు మోయలేనంత బాధ నేను పెట్టను. నమ్ముతున్నారా అందరూనే? దేవునికి మహిమ కలుగును గాక. కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అయ్యా నాకు ఈ కష్టం ఎందుకు పెట్టావు? నువ్వు మోయలేనంత భారం నాకు పెట్టలేదన్నదో, నేను సహనంతో ఉంటాను, ఓర్చుకుంటాను అని దేవుడి విషయంలో మనం ఏమాలి? ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని మనం అందులో ఎడ్యుకేట్ అవ్వాలి. ఏమండి, అన్నిట్లో మనం ఎడ్యుకేట్ అయిపోతున్నామండి, అన్నిట్లో సాధన చేస్తామండి. మనకు అసలు టైలరింగ్ రాదు. పక్కావిడి కొత్తగా మెషిన్ పెట్టుకుని బ్లౌజులు కొడుతుంటుంది, వెంటనే మనం నేర్చేసుకోం కదా. రాత్రుళ్ళు పగలు కష్టపడి నేర్చేసుకుంటావు. మరి దేవుడి గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు? దేవుడు ఎలాంటి వాడో, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఇన్ని ఆపదలు వస్తున్నాయి, ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఇగో సడన్గా ఏమీ తెలియకుండా ఇంట్లో ఉన్న యజమానిని తీసుకెళ్ళిపోతున్నాడు, చిన్నపిల్లలను చంపేస్తున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావో దేవుడి మీద ఉద్దేశం ఏంటో? దేవుడు ఉద్దేశం తెలియకుండా క్రైస్తవులు బ్రతుకుతున్నారని నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు దేవుడు ఉద్దేశం ఏంటో మన మీద తెలుసుకోవాలి. వచ్చాము వెళ్ళిపోయాం కాదు. దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా, కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం పిల్లలకు తెలియకపోతే కుటుంబం ఎలాగ నడవదో, సంఘంలో సమాజంలో వారి యొక్క ఉద్దేశం తెలియకపోతే ఎలా నడవదో, ఇవాళ దేవుని యొక్క ఉద్దేశం కూడా మన మీద ఏముందో తెలియకపోతే మన క్రైస్తవ జీవితం నడవదు. ఒకవేళ నడపాలని అనుకున్నా మీరు ఎలా నడుపుతారంటే ఆచారంగా, యాత్రికంగానే వెళతారు తప్ప విశ్వాసంతో గడవదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఏం చేస్తాడటండి? ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగు చేస్తాడు. ఏంటంటే తప్పించుకునే మార్గం? ఈ చదువుకున్న చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఆయన ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపదగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలమంతట్లో మీ కృపలో భద్రపరిచారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ అనేకమైన గాయాల నుంచి బయటపడి నువ్వు సహింపలేనంత వారికి గాయాలు చేయకుండా నీ వాక్యాన్ని ఇచ్చి వారిని బ్రతికించి నాయనా మళ్ళా నీ సన్నిధిలో నిలవబెట్టావు. ఇవాళ మీరు మాతో మాట్లాడండి నాయనా. మాకు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఏం కావాలో, మీ ఉద్దేశం మా మీద ఏముందో ఈరోజు సూటిగా మాతో మాట్లాడండి. ఈ రోజు మొదలుకొని ఈ వాక్యం విన్న వారందరూ కూడా నాయనా క్రైస్తవ జీవితాన్ని చాలా సునాయాసంగా నీలో గడపడానికి మీరు కృప చూపండి నాయనా. ఒక చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి మేము ఈ భూమి మీద భౌతికంగా ఎంత కష్టపడుతున్నామో ఈరోజు నాయనా నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి అంత కష్టాన్ని పడి నీ ఉద్దేశం తెలుసుకుని నాయనా నీ ఆలోచనలతో మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మీరు కృప చూపండి. అలాగే ఈ ఆదరణ కూడికి పెట్టుకున్న కుటుంబానికి నాయనా ఈ మాటల ద్వారా మేము ఏ మాటలు చెప్పినా మా మాటలు ఆదరణ కలవగో కానీ తండ్రి, ఇదిగో నీ మాటలు నాయన ఆదరణ కలగజేస్తాయి. నీ మాటలు నిత్య జీవం, నీ మాటలు లేఖనముల యందు మాకు నిత్య జీవము కలదు. అలాంటి మాటలు మాతో మాట్లాడండి. ఈ కుటుంబంతో పాటు వచ్చిన పిల్లలందరికీ నీ ఆదరణ కలగజేసి చక్కటి వాక్యంలో నడిపించి నాయన ఈరోజు చాలా విచారకరం కావచ్చు, నీ వాక్యం ద్వారా మేము సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు చేస్తున్న గాయాల గురించి మనం ఎన్నో ఆలోచిస్తాం, కానీ దేవుడే చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎస్, నేనే చేస్తున్నాను గాయాలు. ఎందుకో తెలుసా? చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఈ మాటలు మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే ముందు దేవుడు ఏమండి శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా?
చెప్పండి. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడా? మరి శిక్షలు వేస్తున్నాడుగా, మనకి చాలా శిక్షలు పడ్డాయి కదా. చూద్దాం.